ఈరోజు మరి క్రిస్మస్ పండుగ సందర్భంలో అందరికీ మేరీ క్రిస్మస్, అందరికీ హ్యాపీ క్రిస్మస్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందువుల పక్షాన మనం దేవతలను ప్రార్థిస్తాం. అదేవిధంగా క్రైస్తవ సోదరులు మరి యేసుక్రీస్తును ప్రభువును ప్రార్థిస్తే, మైనారిటీ ముస్లిం సోదరులు మరి వారు అల్లాను ప్రార్థిస్తే, సిక్కు సోదరులు మరి వారికి సంబంధించిన వారి గురువులను ప్రార్థిస్తే, ఈరోజు అందరు చెప్పేది ఒకటే, అందరం పాటించేది ఒకటే, ఓపు సహనం. అదేవిధంగా మనం 10 మందికి మేలు చేయాలి, దాంతో పుణ్యం ఏర్పడుతుంది, ఓపికతో ఉండాలనే సారాంశాన్ని ఈరోజు మనము క్రిస్మస్ పండుగ సందర్భంలో యేసుక్రీస్తు జన్మదిన సందర్భంలో మొదటిగా ఏదైతే మేము చెప్పాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము. మరి ఇందిరమ్మ ఇల్లు అతి త్వరలో మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే అందరితో పాటు ఈరోజు మీ అందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేవో, ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన చేపట్టే కార్యక్రమాన్ని చేయబోతున్నామని ఈ సందర్భంలో మరి మా క్రైస్తవ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ నేను మా పాస్టర్ పెద్దలను వారందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎవరైతే నిజంగానే ఇళ్ల స్థలాల నుండి ఇల్లు లేని అంటున్నారో వారు లిస్ట్ ఇస్తే కలెక్టర్ పరంగా మేము పంపించడం జరుగుతుంది. కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మరి లిస్టును అప్రూవ్ చేసే తరుణంలో వారందరికీ కూడా సహకరించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించిన పేదవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ముందుకెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మరి ఆన్లైన్లో ఉన్న మా పాస్టర్ సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ తెలియజేస్తాము.